నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు మండలం చల్ల సముద్రం సర్పంచ్ దంపతులు భూ కబ్జాకు పాల్పడుతున్నారని స్థానిక డబుల్ బెడ్రూమ్ నివాస గృహాల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వేములవాడ గ్రామంలో గల డబుల్ బెడ్రూమ్ నివాసాల సమీపంలో భూ కబ్జాకు పాల్పడుతున్నందున ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ కొనడం అయితే జరిగింది అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ల్యాండ్ కొనడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ అనేది అయితే లేదు, ప్రభుత్వం ఇల్లు కట్టేయడానికి. ఏది కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ల్యాండ్ కొనడం అనేది అయితే ప్రభుత్వంలో ల్యాండ్ లేకుండా అలాగే సల్లే మాలాంటి వాళ్ళని ఒక 20 మందిని కలిపి తీసుకొని వచ్చి 1 ఎకరం భూమి అనటం కొనడం జరిగింది. జరిపిన తర్వాత 20 మందిని కలిసి మడిసికి 50,000 వేసుకొని ఎకరం భూమి కొనడం జరిగింది. అప్పుడు కనకయ్య కూడా ఎమ్మెల్యేనాడు. ఈ ల్యాండ్ కొన్నప్పుడు ఆయన కూడా సర్వేసిండు, అన్ని రకాల చేసిండు. అసలు ఈ ల్యాండ్ మాది సీను అనే విషయంలో అమ్మటం ఏంటంటే అంత మటుకి అనేది ప్రభుత్వం అనేది అయితే కట్టినులే కానీ ఇల్లులు అనేది ఒప్పజెప్పలేదు. అసలు ఈ ల్యాండ్ అనేది పక్కన వాళ్ళకి ఎట్లా అమ్మిళ్ళు, ఏ కారణంగా అమ్మిళ్ళు అన్నది మేము దాన్ని అడిగితే అసలు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కట్టిన అయ్యగారైనా కానీ రావడం జరిగింది, వీడికి వచ్చి కొలతలు వేయడం జరిగింది, అన్ని రకాల చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ ల్యాండ్ అనేది ఇది అనేది మీకు అనేది డబల్ బెడ్రూమ్కి క్లీనర్గా అసలు మీ పిల్లలు ఉన్నలు ఫంక్షన్ అలా ఏదో ఒకటి కట్టుకోవడం అనేది అయితే జరగడం జరిగింది అనేది ఆ సార్ చెప్పింది. సార్ చెప్పిన దాని విషయంలో రాయలసీను మీద అనేది ఆపటం. ఇప్పుడు 2 సంవత్సరాల బట్టి ఈ ల్యాండ్ ఈ పిల్లర్లు పోసిన స్థలాన్ని ఆపటం అనేది జరిగితే అసలు ఈ 5 సంవత్సరాలు ఈ 9 సంవత్సరాలు ప్రభుత్వం అన్న రోజులు ఈ తాటి భిక్షమైనా తాటి సుక్కమైనా కానీ ఈ ల్యాండ్ కాడికి అనేది రావడం అయితే జరగలేదు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఏది చేసినా చెల్లుతుంది అన్నది నిన్న రీసెంట్గా రావటం అనేది అయితే ఇక్కడ జరిగింది. జరగడం వల్ల అందులో కొద్దిగా వాళ్ళు మనసుపర్థంగా మాట్లాడిన అయినా కానీ మేము మాట్లాడలేదు. ట్రాక్టర్ తీసుకొచ్చిళ్ళు ఈడ కొద్దిగా అటు ఇటు నెట్టేయడం చేస్తే మేము ఆపటం అయితే జరిగింది. జరిగిన తర్వాత మీడు ఎవడు ఆపుతాడో మీ మీద అందరి మీద కేసులు పెడతాం, ప్రభుత్వం నాది, ఇవాళ పరిపాలన మాది అన్న విషయంలో తాటి భిక్షం తాటి సుక్కం అయితే మాట్లాడడం జరిగింది. మా మీద 4 మీద కేసులు కావడం జరిగింది. అయినా కానీ ఇవాళ మేము స్టేషన్కి పోయినాం. స్టేషన్కి పోయి ఉన్నాడు ఇవాళ ఎస్ఐసార్ ఉన్నాడు, ఆయనను కలిసినాం. మేము మాకున్న కాగితాలు పత్రాలు చూపించినాం. సరే మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తాం, చూస్తాం, మీరు రేపు ఒకసారి స్టేషన్కి రండి అన్నదైతే జరిగింది. ఈ ల్యాండ్కు సంబంధించింది అయితే మాత్రం ఈ 40 గుంటల భూమిని అనేది అయితే ప్రజలకి ఇచ్చిండు. ఇది గవర్నమెంట్లో ఉన్నది. ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోయినాం, ఇంతకుముందు కలెక్టర్ దగ్గర పోయినాం, యాడికి పోయినా కానీ ప్రతి ఒక్కరికైనా కానీ అడిగి పోయి చెక్ చేసుకున్నా కానీ ఉంటుంది. ఆయన భూమి అయితే ఆయన తీసుకోమండి. మాకు రాసిచ్చిన పత్రాలనే మా పత్రాలు బట్టి మాకి న్యాయం చేయమన్నది కోరుకుంటాను. అందరికీ నమస్తే సార్. నా పేరు పర్ల హైమావతి. నిజాంపేట విలేజ్ నుంచి వచ్చారు సార్. డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిందంటే మనిషికి 50,000 కట్టాలి, మీకు ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పారు సార్. 20 కుటుంబాలు నా ఈ 14 ఊర్ల పంచాయతీ నుంచి కట్టాం సార్. అయితే ఎకరం 6 గుంటలు మాకు గవర్నమెంట్కి కేటాయించినట్టుగా దాతగా ఇచ్చేసారు సార్. గవర్నమెంట్ కలెక్టర్కి ఇచ్చాక అలానే మీకు మనిషి 2 గుంటలలో ఇల్లు కడతామని చెప్పారు సార్. అయితే 2 గుంటలలో కట్టకోకుండా మొత్తం పక్కగా నెట్టేసి గవర్నమెంట్ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం కట్టుకోకుండా ఇల్లులని ఒక పక్కకు జరిపేసి కట్టేసి ల్యాండ్ మొత్తం పక్కకు ఉంచాడు సార్. అంటే మేము డైరెక్ట్ కేసీఆర్ ఇళ్ళ కోసం మేము వెళ్ళలేం కాబట్టి మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకున్నాం సార్. ఆయన పేరే తాటి భిక్షం. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి తాటి సుక్కమ్మ సార్. ఆమె టీఆర్ఎస్ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ప్రభుత్వం మారుతుందని చెప్పేసి కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యి కోరం కనకన్నా కూడా ఆయన ఇంతకుముందు ఆయన కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్లో ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాక ఆయన సపోర్ట్ తోటి ఆయన గెలిస్తే ఈ ప్రభుత్వంలో మీ సంగతి చూస్తాం, మిగిలిన ల్యాండ్ అది మాదే అని చెప్పి బెదిరింపులు వచ్చాయి సార్. ఆమె ఒక సర్పంచ్ పదవిలో ఉండేసి లేడీస్ని అసభ్యంగా మాట్లాడారు. నిన్న కూడా వచ్చేసి మా పట్ల చాలా అసభ్యంగా మాట్లాడారు సార్. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. ఆ విషయంలో మళ్ళీ వెళ్ళి మా హస్బెండ్ల మీదనే కేసు పెట్టారు. ఆ విషయం గురించి ఈరోజు మేము స్టేషన్కి కూడా వెళ్ళాం సార్. వెళ్ళి సార్ని కలిసి వచ్చాం, ఎస్ఐ గారిని. వాళ్ళు ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ చూస్తామని చెప్పారు. అయితే మేము అడిగేది ఒకటే సార్, గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్, గవర్నమెంట్కి సంబంధించిన మిగిలిన ఎంత అయినా సార్ మా 2 గుంటలు మాకు చూపించేసి మిగతాది ఏమైనా చేసుకోమన్నాం సార్. సరే ఎట్లాగో మాకు 2 గుంటలలో కట్టలేదు, ఉన్న ప్లేస్లోనైనా గవర్నమెంట్కి సంబంధించిన ఏ బిల్డింగ్ వచ్చినా ఎలాంటిదైనా మేము దానికి సహకరిస్తాం సార్. ఈ 20 కుటుంబాలు మిగతాది ఆయన ఒక
మా ఓసీ క్యాండిడేట్ చౌదరికి అమ్మాల్సిన అవసరం లేదు సార్. ఇది ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్. ఆయనకి అమ్మేసి ఆయన వేరేగా డబ్బు సంపాదించేసుకొని మళ్ళీ ఉన్నది కూడా తీసేసుకుంటానంటే మేము ఎలా చేయాలని చెప్పేసి మా మీదనే కేసులు పెట్టడం, మా పట్ల అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ చాలా మనస్తాపానికి గురైనా సార్. మేమందరం అంత పేదలం సార్. ఈ ఎకరం భూమి కొనడానికి చాలా కష్టపడ్డాం. కూలి నాలు చేసి కొన్న భూమి సార్. ఇది గవర్నమెంట్కి సంబంధించి. నేను ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల బ్యాక్ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తిరిగాను. ఉద్యమకారుడు దిండిగల్ రాజేందర్తో పాటు నేను తిరిగిన క్యాడర్ని. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ వస్తుందని కోరం కనకయ్య అప్పుడు హయాంలో మీరు ఒక 2 గుంటలు భూమి తీసుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ అర్హులు అని చెప్పడం జరిగింది. దాని ద్వారా మేము ఏం చేశామంటే ప్రతి ఒక్క మనిషికి 2 గుంటలు రాసిస్తామంటే తీసుకున్నాము ల్యాండ్. అప్పుడు తీసుకుంటే మీకు డ్రా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ తీసి ఇవ్వబడుతుందంటే సరే అని అదే పద్ధతిలో డ్రా పద్ధతిలో తీసుకున్నాం. అదే పద్ధతిలో తీసుకున్నప్పుడు అప్పటి నుంచి 10 సంవత్సరాలు, ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ల్యాండ్ని అప్పుడు తాటి భిక్షం అనే క్యాండిడేట్ మమ్మల్ని అమ్ముకొని మా ల్యాండ్ మాకు అమ్మి మళ్ళీ అవతల మన గిరిజన ఆయన పేరు సీను, రాయల సీను, ఆ క్యాండిడేట్ కూడా అమ్మడం జరిగింది. దాని ద్వారా మేము మళ్ళీ దీని మీదకి ఫైట్ చేసినాం. ఫైట్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాం. అక్కడ నుండి మళ్ళీ ఏఈ దగ్గరికి వెళ్ళినాం. ఇదే ల్యాండ్ గొడవ ఎప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి అట్నే జరుగుతుంది. మళ్ళీ డీసెంట్లీగా ఇప్పుడు నిన్న జరిగిన విషయం ఏంటంటే మేము ఇదే ల్యాండ్ మీద ఎన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం, మీరు ఎందుకు వస్తున్నారంటే మీది ల్యాండ్ కాదు, మీ ల్యాండ్ మీకు సంబంధం లేదు, మీ ల్యాండ్కి ఇది ఇక్కడ అసలు మీరు ఎవరు, మీకు అసలు ఎవరు ఇల్లు ఇచ్చిండు, వచ్చి ట్రాక్టర్ పెట్టించి నెట్టించడం జరిగింది. మేము పోయి ఆయనకు అడిగితే నన్ను తోయడం కూడా జరిగింది. ఒకటే అంటున్నాం, ఈ ల్యాండ్ డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ మాకు ఇచ్చినప్పుడు ఎవరికి ఎవరు ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చింది, కోరం కనకన్న వచ్చినప్పుడే ఇచ్చిండు. మళ్ళీ కోరం కనకన్న కాంగ్రెస్కి వెళ్ళడం, ఇప్పుడు పైగా తాటి భిక్షం రావడం, తాటి భిక్షం వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మీకు అసలు భూమి లేదు, మీకు అసలు మీరు ఎవరు, ఎట్లా పడితే అట్లా వాళ్ళ ఆవిడ తిట్టడం. నిన్నది గొడవ జరిగింది, మా మీదకి కేసు పెట్టారు. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళాం, స్టేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. స్టేషన్కి వెళ్తే సిఐ గారు రేపు వచ్చి నేను స్పాట్ చూస్తాను, ఎస్ఐ గారు కూడా స్పాట్ చూస్తాను, చూసిన తర్వాత మాట్లాడతాం అని చెప్పారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.